मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार भले हीरों के महलों में होंगे, भले हीरों के महलों में होंगे, सुख के अति भरमार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। ఓం శాంతి. ఈరోజు మురళి 1/5/2021. मीठे बच्चे, इसी रूहानी नशे में रहो कि हम ईश्वरी फैमिली के हैं। हम अपनी गुप्त दैवी राजधानी स्थापन कर रहे हैं. మధురమైన పిల్లలారా, ఇదే ఆత్మిక నశాలో ఉండండి. మేము ఈశ్వరీయ కుటుంబీకులం, మేము ఈశ్వరీయ కుటుంబ సభ్యులము. మేము మా యొక్క గుప్త దైవీ రాజధాని స్థాపన చేసుకుంటున్నాము. మేము మా యొక్క గుప్తమైన దైవీ రాజధాని స్థాపన చేసుకుంటున్నాము అని ఇదే నశాలో ఉండండి. प्रश्न: बच्चों में कौन सी आदत पक्की हो तो सारा दिन खुशी बनी रहे? పిల్లల్లో ఏ అలవాటు పక్కాగా ఉన్నట్లయితే రోజంతా ఖుషి అనేది తారై ఉంటుంది. పిల్లలలో ఏ అలవాటు పక్కాగా ఉన్నట్లయితే రోజంతా ఖుషి అనేది తారై ఉంటుంది. उत्तर समाधानम: अगर सवेरे सवेरे उठकर विचार सागर मंथन करने की आदत हो, सारा दिन अपार खुशी रहे. ఒకవేళ అమృత వేళ లేచి ఉదయమే విచార సాగర మంథన చేసే అలవాటు పెట్టుకున్నట్లయితే రోజంతా अपारमेना खुशी उंटुंदी. बाप की श्रीमती बच्चे अमृत वेले उठकर अपने बाप से मीठी मीठी बातें करो. ఇది బాబా యొక్క శ్రీమతం ఉంది. పిల్లలరా, అమృత వేళల్లో లేచి తమ యొక్క బాబాతో తీయని మాటలు మాట్లాడుతూ ఉండండి. विचार करो हम अभी किस फैमिली के हैं, हमारा कर्तव्य क्या है. अगर बुद्धि में रहे कि हमारी ये ईश्वरी फैमिली है, हम अपनी नई राजधानी स्थापन कर रहे, तो सारा दिन खुशी बनी रहे. అంటే విచార సాగర్ మంతన చేసే సమయంలో తీయన మాటలు బాబాతో మాట్లాడుతూ కూడా మన బుద్ధిలో ఇది కూడా ఆలోచనలు వస్తూ ఉండాలి. ఆ సమయంలో ఇప్పుడు మేము ఏ ఫ్యామిలీకి చెందినవారు అయ్యాము, ఏ కుటుంబం అన్నది ఈశ్వరీయ కుటుంబం. అలాగే మా యొక్క కర్తవ్యం ఏంటి, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో చేరినందుకు నా యొక్క కర్తవ్యం ఏంటి, ఇది ఎప్పుడు మన బుద్ధిలో ఉంటే నేను ఈశ్వరీయ కుటుంబ సభ్యుడయ్యాను, నా కర్తవ్యం ఏంటి, కొత్త రాజధాని స్థాపన చేసుకోవటం. ఇదంతా రోజంతా
ఇటువంటి పాయింట్స్ బుద్ధిలో ఉన్నట్లయితే ఖుషి అనేది తయారై ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. बच्चे जानते कि ये रूहानी परिवार है, वो सब है जिस्मानी परिवार. పిల్లలు తెలుసుకున్నారు ఇది ఆత్మిక పరివారము. లౌకికంలో మనం చూసేదంతా శారీరక పరివారం. ये है रूहानी परिवार, रूहानी बाप का ये परिवार. जैसे लौकिक घर में माँ बाप बच्चे होते हैं, वो हुआ हद का परिवार. तुम अभी बेहद की फैमिली ठहरे. ఇది ఆత్మిక పరివారం, ఆత్మిక తండ్రి యొక్క పరివారము. ఎలాగైతే లౌకికంలో అమ్మ నాన్న పిల్లలు అది హద్దులో ఉన్న పరివారము, ఇప్పుడు మీరు అనంతమైన పరివారంలో సభ్యులయ్యారు. बच्चे गाते भी है तुम माता पिता हम बालक तेरे, तो जैसे फैमिली हो गई, क्रिएटर की क्रिएशन ठहरी. పిల్లలు పాడుతూ వచ్చారు కూడా, నీవే మాతా పితవు మేము నీ బాలకులమని. కాబట్టి ఇది ఒక కుటుంబము అయింది. అతడు క్రియేటర్ భగవంతుడు, అతని యొక్క క్రియేషన్ మనము రచయిత యొక్క రచన, అందరము అతని కుటుంబ సభ్యులయ్యాం. यूं तो बच्चे उनकी क्रिएशन है, परंतु जानते नहीं है तुम बच्चे अभी जानते हो बराबर बेहद बाप की ये ఫ్యామిలీ है, ఈశ్వరీ విశ్వవిద్యాలయ. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అతని యొక్క రచనయే, పిల్లలయే. కానీ పరిచయం తెలియదు కదా వారికి, మన క్రియేటర్ ఎవరు తండ్రి ఎవరు అని. మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీకు అనుభవం అవుతుంది, నిజంగా అనంతమైన బాబా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయ్యాం మేము. అతని పిల్లలుగా అతని కుటుంబంలో చేరి ఉన్నాము. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కూడా ఇది. इनके लिए गाया है विनाश काले प्रीति बुद्धि विजयंती. ऐसी फैमिली कभी गीता में नहीं गाई हुई है. బాబా చెప్తున్నారు ఈ పరివారం కోసమే గాయనం కూడా జరిగింది. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని. వినాశకాలంలో ప్రీతి బుద్ధి పెట్టుకుని విజయం పొందుతారు. ఈశ్వరుడు బాబా పైన ప్రీతి బుద్ధి పెట్టుకుని విజయం పొందే పరివారం ఇది. ఇటువంటి పరివారము కుటుంబం కోసం గీతలో కూడా ఎప్పుడు వర్ణన చేయలేదు అని చెప్తున్నారు బాబా. तुम ईश्वरीय फैमिली गुप्त दैवी राजधानी स्थापन कर रहे हो, किसको भी पता नहीं पड़ता. మీరైతే ఈశ్వరీయ కుటుంబ సభ్యులయ్యారు, గుప్తంగా దైవీ రాజధాని స్థాపన చేస్తున్నారు. కానీ ఇది ఎవరికి తెలియదు, మిమ్మల్ని చూస్తూ మీరు కర్తవ్యం చేస్తున్నారని ఎవరికి తెలియదు కదా. तुमको नशा है, जो जो बाप को याद करेंगे उनको नशा रहेगा. देहाभिमान में आने से वो नशा उतर जाएगा. మీకైతే ఇది నశ కూడా ఉంటుంది, రాజధాని స్థాపనలో ఉన్నాం మేము అని. ఎవరెవరు బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఈ నశ ఉంటుంది. దేహాభిమానంలో రావడం వలన ఆ నశ దిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏ ఈశ్వరీ फैमिली है, हमको घर जाना है, फिर दैवी राजधानी में आएंगे. वहाँ है दैवी फैमिली, वो लौकिक में आसुरी फैमिली. ये है तुम्हारी ईश्वरी फैमिली, रूहानी बाप दादा के बच्चे बहन भाई है. बस ये है रूहानी ప్రవృత్తి మార్గ. బాబా చెప్తున్నారు ఇప్పుడు మనం ఈశ్వరీయ కుటుంబంలో ఉన్నాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి మనం పరంధామం. తర్వాత అక్కడ నుండి దైవీ రాజధానిలోకి దిగి వస్తాము, అప్పుడు దైవీ కుటుంబంలో ఉంటాం మనము సత్యుగంలో. ఇప్పుడు లౌకిక ప్రపంచంలో మనం చూస్తున్నది అసురి కుటుంబము, ఇప్పుడు మనం ఉన్నది ఈశ్వరీయ కుటుంబంలో ఉన్నాము. ఆత్మిక బాప్ దాదాకు పిల్లలుగా సోదరి సోదరులుగా ఉన్నాం మనము ఇక్కడ. ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గము అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. सतयुग में ईश्वरी फैमिली नहीं कहेंगे, वहाँ दैवी फैमिली हो जाती है. ये ईश्वरी फैमिली बड़ी जबरदस्त है. సతయుగంలో ఈశ్వరీయ కుటుంబము అని అన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా ఏం ఉండరు కదా అక్కడ, బాబా పరిచయం ఉండదు కదా. అక్కడ దైవీ కుటుంబం అని మాత్రమే అనుకోవాల్సి వస్తుంది. అందువలన సంగమయుగంలో ఈశ్వరీయ కుటుంబం మీది చాలా జబర్దస్త్ అయిన కుటుంబం ఇది అని చెప్తున్నారు బాబా.
तुम जानते हो, अभी हम ईश्वरीय फैमिली दैवी राज्य स्थापन कर रहे हैं। ऐसे ऐसे अपने साथ बातें करते विचार सागर मंथन करना चाहिए। మీకు ఇప్పుడు తెలుసు ఈశ్వరీయ కుటుంబమైన మనము దైవీ రాజధాని స్థాపన చేసుకుంటున్నాము అని. ఇలా ఇలా మీ మనసులో మీరు మాట్లాడుకుని ఇటువంటి పాయింట్స్ యొక్క ఆలోచనలో ఉండడం చేస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారు? విచార సాగర మంతన చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. सवेरे उठकर ये आदमी बैठे तो विचार सागर मंथन करने की आदत पड़ जाएगी, उमंग में आते जाएंगे. అమృత వేళ బాబా స్మృతిలోకి వచ్చినట్లయితే విచార సాగర మంతన చేసే అలవాటైపోతుంది. ఉత్సాహంలోకి కూడా మీరు రాగలరు అని చెప్తున్నారు బాబా. ఉత్సాహంలో ఉండగలరు. जब और सब मनुष्य नींद में सोए रहते तुम उस समय जागते हो, तुम्हें सवेरे सवेरे उठकर ऐसे ऐसे ख्याल करने चाहिए, फिर देखो तुमको कितनी खुशी रहती है. ఎందుకంటే అమృత వేళ మిగిలిన మానవులందరూ నిద్రలో ఉంటారు కదా! ఆ సమయంలో మీరు మేల్కొని కూర్చొని అమృత వేళలో మీ మనసులో ఇలాంటి ఆలోచనలు తెచ్చుకుంటూ ఉండాలి. నిజంగా ఎటువంటి కుటుంబం మనకి దొరికింది కదా! ఇప్పుడు దైవీ రాజధాని స్థాపన అవుతుంది. బాబా మన ద్వారా చేయిస్తున్నారు. ఇటువంటి పాయింట్స్‌లో బుద్ధి తిరుగుతూ ఉంటే ఎంత ఖుషి ఉంటుంది తెలుసా అని చెప్తున్నారు బాబా. जो भी श्रीमत मिलती उस पर चलना है, फिर तुमको खुशी बहुत होगी. ईश्वरी फैमिली की याद आएगी, असली फैमिली से दिल हट जाएगी. ఏదైతే ఇలా ప్రతిరోజు మురళీల ద్వారా పురుషార్థం కోసం శ్రీమతం బాబా మనకి ఇస్తూ ఉన్నారో దానిపై నడుస్తూ ఉంటే మీకు చాలా ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ ఈశ్వరీయ కుటుంబమే జ్ఞాపకం ఉంటుంది మీకు. ఇటువంటి పాయింట్స్‌ల బుద్ధి తిరుగుతూ ఉన్నట్లయితే. అసురీ కుటుంబం నుండి ప్రీతి తొలగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అసురీ ప్రపంచం నుండి. नया मकान जब बिल्कुल तैयार हो जाता है तो फिर पुराने से आसक्ति निकल जाती है. जब तक नया नहीं बना तब तक कुछ न कुछ मरम्मत आदि करते रहते हैं, फिर दिल हट जाती है. ये पुरानी दुनिया भी ऐसी है. కొత్త ఇల్లు పూర్తిగా తయారైపోయింది అనుకోండి, పాత ఇంటి నుండి ఆసక్తి తొలగిపోతుంది కదా! ఎప్పటి వరకు కొత్త ఇల్లు తయారు కాదో అంతవరకు ఏదో ఒక మరమ్మతులు అవి చేయించుకుంటూ పాత ఇంటిలో గడుపుతాము. కొత్త ఇల్లు తయారైపోతే ఇంకా పాత ఇంటి మీద ప్రీతి తొలగిపోతుంది. కొత్త ఇంటికి వెళ్ళిపోతాము అని అనుకుంటారు కదా! అలాగే పాత ప్రపంచం యొక్క పరిస్థితి కూడా అటువంటిదే. మరమ్మతులతో నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే కొత్త ప్రపంచం తయారైపోయింది కొంత శాతం, ఇంకా కొద్ది శాతం ఉన్నది. తయారైపోతుంది కూడా ఎంతో టైం పట్టదు. కాబట్టి మన ప్రీతి ఆ కొత్త ప్రపంచం వైపే వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కొత్త కుటుంబం యొక్క నశాన ఉండాలి. ఈశ్వరీయ కుటుంబము, ఈశ్వరీయ జన్మ తీసుకున్న మనము. अब तुम जानते हो ये पुराना घर है, हम नए घर में जाएंगे, फिर नया चोला पहनेंगे. ये देह भी पुराने हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పాత ఇల్లు ఇది. కొత్త ఇంటికి వెళ్ళిపోతే అక్కడ మనం కొత్త వస్త్రాలు అంటే కొత్త శరీరాలు ధరిస్తాము. ఇక్కడ ఈ దేహం కూడా పాతదైపోయి ఉంది అని చెప్తున్నారు బాబా. अब तुम भविष्य 21 जन्म के लिए राज्यभाग्य ले रहे हो, यहाँ राज्य नहीं करना है, यहाँ होती है स्थापना. ये बातें सिर्फ तुम ही जानते हो. ఇప్పుడు మీరు భవిష్యత్ 21 జన్మల కోసం రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు రాజ్యం చెయ్యరు, ఇక్కడ స్థాపన జరుగుతుంది. ये बातें सिर्फ तुम ही जानते हो. है भी ये गीता राजयोग है ना. ఈ విషయాలు మీకే తెలుస్తున్నాయి. మనం రోజు వింటున్నది కూడా ఇది ఏంటి? గీత రాజయోగము కదా మనం చేస్తున్నది. इसे कहा जाता है सहज राजयोग. अनेक बार तुम इस राजयोग अभ्यास द्वारा दैवी राजस्थान स्थापन करते हो. బాబా చెప్తున్నారు దీనినే సహజ రాజయోగము అని చెప్తారు. అనేక సార్లు మీరు ఈ రాజయోగ అభ్యాసం ద్వారా దైవీ రాజ్య స్థాపన అనేది చేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా.
वहाँ ये बातें याद नहीं रहेगी। अगर वहाँ ये बातें याद रहे तो फिर सुख ही ना बासे, చింత లग जाए. బాబా చెప్తున్నారు సతీగనే వెళ్ళిపోయాక ఈ విషయాలు మీకు జ్ఞాపకం ఉండవు కూడా. ఒకవేళ అక్కడ ఈ విషయాలు జ్ఞాపకం ఉన్నట్లయితే సుఖమే మీకు అనుభవం కాదు అని చెప్తున్నారు బాబా. చింత పట్టుకుంటుంది అని చెప్తున్నారు బాబా. इसमें तुमको गुप्त नशा है. ऊंचती ऊंच बाबा की ये फैमिली है, इसको कहा जाता है ईश्वरीय गुप्त फैमिली टाइप. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీకు గుప్తమైనటువంటి నశ ఉంది, ఉన్నతమైన ఉన్నతోన్నతమైన బాబా యొక్క కుటుంబము మనది అని. ఉం? బాబా యొక్క కుటుంబ సభ్యులైపోయాం, భగవంతుని యొక్క కుటుంబ సభ్యులయ్యాము అని. దీన్ని ఏమంటాము? ఈశ్వరీయ గుప్తమైన ఫ్యామిలీ టైప్ ఇది. ఈశ్వరీ విశ్వవిద్యాలయ, ఈశ్వరీ యజ్ఞవికేత్, ఇది ఒక ఫ్యామిలీ, ఈశ్వరీయ ఫ్యామిలీ. ईश्वरीय विश्वविद्यालय, ईश्वरीय यज्ञ కూడా. फैमिली है, हमको बहुत లవ్లీ बनना है, భవిష్య में तुम बहुत లవ్లీ बनते. ఇది కుటుంబము అయింది. ఇక్కడ మనం చాలా లవ్లీగా తయారవ్వాలి. ఎందుకంటే భవిష్యత్తులో సతీగలో కూడా మీరు చాలా లవ్లీగా ఉంటారు. అది ఇక్కడ నుండే తయారై వెళ్ళాలి అలాగా. तुम हो रूप बसंत, आत्मा रूप भी है, बसंत भी है. इतनी छोटी सी आत्मा अविनाशी पाठ बजाती है. इस समय तुम रूप बसंत बनी हो. బాబా చెప్తున్నారు మీరు రూప్ బసంత్ అయి ఉన్నారు. ఈ సమయంలో ఆత్మ రూపం కూడా కలిగి ఉంది, బసంత్ అంటే గుణాలు కూడా కలిగి ఉంది, జ్ఞానం కూడా ఉంది ఆత్మలో. ఇంత చిన్న ఆత్మ బిందు రూపము అవినాశి పాత్ర నిండి ఉంది. ఈ సమయంలో మీరు రూప్ బసంత్గా తయారవుతూ ఉన్నారు. అంటే కేవలం బిందు రూపం వరకే కాకుండా జ్ఞానము గుణాలు కూడా నింపుకుంటూ ఉన్నారు. बाप ज्ञान का सागर है, ज्ञान जरूर देंगे तब जब इस शरीर में आएंगे. तुम जानते हो ज्ञान की वर्षा बरसाते हैं, एक एक रत्न लाखों रुपयों का है. బాబా జ్ఞాన సాగరుడు. తప్పకుండా ఈ శరీరంలో ప్రవేశించి వచ్చినప్పుడే కదా మన జ్ఞానం ఇవ్వగలరు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, జ్ఞానం యొక్క వర్షం మన మీద కురుస్తుంది. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది బాబా ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన రత్నము. अब तुम आत्माओं को बाप का परिचय मिला है, बाप ने स्मृति दिलाई है. तुम्हारी बुद्धि में है ये 84 का चक्र कैसे फिरता है, इसलिए तुम्हारा नाम ही है స్వదర్శన్ చక్రధారి. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఆత్మలకు బాబా పరిచయం మీ ఆత్మలకు లభించింది. బాబా పరిచయం దొరకడమే కాదు, బాబా ఎన్నో స్మృతులు కూడా కలిగించారు. మీ బుద్ధిలో ఉంది 84 జన్మల చక్రంలో ఎలా వస్తున్నాం, ఈ చక్రం ఎలా తిరుగుతుంది. బాబా మనకి ఇది స్మృతి కలిగించారు కదా, చక్రం ఎలా తిరుగుతుందని మన బుద్ధిలో వచ్చేసింది కదా, మన జన్మల రహస్యం మనకు. అందుకే మీ పేరే స్వదర్శన చక్రధారీలు అని చెప్పటం జరుగుతుంది. विष्णु व लक्ष्मी नारायण स्वदर्शन चक्रधारी नहीं थे, उनमें ज्ञान नहीं होता. అదే విష్ణులోని లేకపోతే లక్ష్మీనారాయణలోని స్వదర్శన చక్రము యొక్క జ్ఞానం ఉండదు. స్వదర్శన చక్రధారిగా ఉండేవారు కాదు వారు. అవి ఆత్మకు ఏ జ్ఞానం మిల్తా హై, సృష్టి కా చక్ర कैसे फिरता. ఇప్పుడు మాత్రమే ఆత్మలో మీకు ఈ జ్ఞానం దొరుకుతుంది, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం. बल त्रिमूर्ति कहते हो तो भी शिव नहीं दिखाते. त्रिमूर्ति के चित्र बहुत देखेंगे, उसमें बहुत करके ब्रह्मा को दाढ़ी मूंछ आदि सूक्ष्म वतन में नहीं होते, ये सिर्फ ब्रह्मा को ही दिखाते हैं. బాబా చెప్తున్నారు లౌకికంలో భక్తి మార్గంలో త్రిమూర్తి చిత్రం కూడా పెట్టుకుంటూ ఉంటారు, కానీ అందులో శివుడిని చూపించరు అని చెప్తున్నారు బాబా. మన త్రిమూర్తి చిత్రంలో పైన శివబాబా బిందు రూపం ఉంటుంది కదా త్రిమూర్తులకి పైన, అదే లౌకికంలో అది ఉండదు చూడండి, కేవలం త్రిమూర్తుల్నే చూపిస్తారనమాట. అది ఆ చిత్రాలు మీరు చాలా చూసి ఉంటారు. బాబా దగ్గర రాకముందు అదే చిత్రాలు మీరు పెట్టుకొని పూజలు చేసేవారు కదా, త్రిమూర్తుల పూజ అలా. బాబా చెప్తున్నారు అందులో ఎలా చూపిస్తారంటే బ్రహ్మకు గడ్డాలు మీసాలు ఉన్నట్ల వృద్ధుడుగా ఉన్నట్లు చూపిస్తారనమాట.
బాబా చెప్తున్నారు సూక్ష్మవతనంలోని గడ్డాలు మీసాలు అయితే ఉండవు కదా. కేవలం బ్రహ్మకే అలా చూపిస్తారు. ఇంకే దేవతలుగా అలా చూపించరు చూడండి. గడ్డాలు మీసాలతో వృద్ధుడైపోయి ఉన్నట్టు. प्रजापिता तो यहाँ है ना, ये हो गया बहुत पुराना ग्रेट ग्रेट ग्रैंडफादर। तो यह हुआ प्रजापिता ब्रह्मा का सिजरा। बाप सृष्टि रचते ब्रह्मा द्वारा। तो ब्रह्मा बड़ा हुआ ना, दिखाते भी बूढ़ा है। ये 84 जन्मों का चक्र लगाया हुआ है। अभी तुम इन बातों को समझ गए हो। బాబా చెప్తున్నారు ప్రజాపిత బ్రహ్మ ఈ సాకార లోకంలో ఉంటున్నారు కదా. బాబా చెప్తున్నారు పాత, చాలా పాత శరీరం, చాలా పాత ఆ, అంటే వ్యక్తి అవుతున్నారు. సృష్టి ప్రారంభం నుండి ఉన్న వ్యక్తి అయ్యారు బ్రహ్మ. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశమానాలు అసలు ఈ సృష్టి. అతని నుండే శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారానే సృష్టి రచిస్తున్నారు కాబట్టి ఈ బ్రహ్మ చాలా పెద్ద అయ్యారు ఈ కుటుంబానికి. మానవ సృష్టి అనే ఈ కుటుంబానికి పెద్ద వ్యక్తి, మొదటి వ్యక్తి బ్రహ్మనే అయ్యారు. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా టైటిల్ ఇస్తారు. చూపించడం కూడా వృద్ధుడుగా చూపిస్తారు అని చెప్తున్నారు బాబా. ఎందుకని ఈ సృష్టి వంశానికి మొదటి వ్యక్తి అంటే తాతలు 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 అందరికీ ముత్తాత అయ్యారు కదా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అందుకని దానికి గుర్తుగానే గడ్డాలు మీసాలు వృద్ధుడు అనేది చూపిస్తారు అని చెప్తున్నారు బాబా. ये 84 जन्मों का चक्र लगाया हुआ है, अभी तुम इन बातों को समझ गए हो. ఇతడు 84 జన్మల చక్రంలో వచ్చారు పూర్తిగా బ్రహ్మా బాబా. ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. ये भी जानते कि बाप के तो सब बच्चे हैं, आत्माओं को बाप का परिचय देना है. अब भी भारत का बहुत बड़ा कल्याण हो रहा है. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా. బాబాకు అందరము పిల్లలము, ఆత్మలకు బాబా పరిచయం ఇవ్వాలి మనం. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు భారతదేశానికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతూ ఉంది. सब आत्माएं पवित्र हो मुक्ति धाम में चली जाएगी, तुम हो ही भारत की सेवा पर. భారత్ ఖాస్ దునియా ఆమ్. బాబా చెప్తున్నారు ఆత్మలు మీరందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం మీరు భారతదేశం యొక్క సేవలో ఉన్నారు. ప్రత్యేకంగా భారతదేశం, మామూలుగా ప్రపంచం యొక్క సేవలో ఉన్నారు. तुम अभी थोड़े हो जो इन बातों को समझते, फिर नक्शल में समझाए जाते हैं बच्चे मन मना भाव. अलग में भी समझाया जाता है जो कुछ है दैवी राजधानी स्थापन करने में लगाओ. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు తక్కువ మంది ఉన్నారు ఈ విషయాలు అర్థం చేసుకునేవారు. బాబా చెప్తున్నారు తర్వాత ఇవి సారయుక్తంగా చెప్తూ ఉన్నారు బాబా. ఈ విషయాలన్నీ చెప్తూ బచ్చే మన్ మనా భవ, వివరంగా జ్ఞానం ఇస్తూ మళ్ళీ అసలైన పాయింట్కి వస్తున్నారు బాబా. బచ్చే మన్ మనా భవ, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. బాబాతో కలవడానికి వచ్చేటప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా బాబా కలిసేవారు. అలాగే మేబీ సమజాయా జాత వ్యక్తిగతంగా వేరుగా వారిని కలుస్తూ కూడా మాట్లాడుతూ అర్థం చేయించేవారు బాబా. ఏమని? జో కుచ్ హే దైవీ రాజధాని స్థాపన కర్నే మే లగావో, మీ దగ్గర ఏదైతే ఉందో సంపద అనేది అది దైవీ రాజధాని స్థాపన చేయడంలో ఉపయోగించండి అని సలహా ఇచ్చేవారంట బాబా. పర్సనల్గా కూడా పిల్లల్ని కలుస్తూ వారి వారి పరిస్థితులను బట్టి వారికి బాబా సలహా ఇచ్చేవారు, వారి భావనను బట్టి. ఏదైతే ఉందో తొందరగా బాబా సేవలో పెట్టుకోండి దైవీ రాజధాని స్థాపనలో అని. बापू गांधी क्या करते थे? वो भी राम राज्य चाहते थे. कैसा वंडरफुल खेल है ना. अभी तुम साक्षी हो, खेल देखते तुमको हंसी आती, कहाँ की बातें कहाँ ले जाते हैं. బాబా చెప్తున్నారు గాంధీ బాపూజీ, బాపు గాంధీజీ ఏం చేసేవారు? అతడు కూడా రామరాజ్యం కావాలని కోరిక పెట్టుకొని పోరాటం చేశారు స్వతంత్ర రాజ్యం కోసం.
ఎలాంటి అద్భుతమైన ఆట కదా ఇది అని చెప్తున్నారు బాబా. అయితే ఇప్పుడు ఈ బాపూజీ రామరాజ్యం, దైవీ రాజ్యం స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మాయా పోరాటం చేయటంలో, ఈ స్వతంత్ర పోరాటంలో మనం పట్టుదలతో ముందుకెళ్ళాలి. మన తను మన ధనాలు వినియోగించాలి. అప్పుడు స్వతంత్ర పౌరులు ఎలాగైతే ముందుకొచ్చారో అలా మనం కూడా స్వతంత్ర పౌరులమే అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బాపు వెనుక మనం కూడా ఈ పోరాటంలో ఉన్నాం. ఎలాగైనా సతీగా స్థాపన జరిగి తీరాలి అని. ఇప్పుడు మీరు సాక్షిగా ఉండి ఆటను చూస్తుంటే నవ్వొస్తుంది గదా! ఎక్కడ విషయాలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టి కథలు రాశారు, ఏమేమి కథలు అని చెప్తున్నారు బాబా. बाप कहते ड्रामा अनुसार दुनिया की गति बुरी हो गई फिर बाप आकर सदगति करते तुम बच्चों को नशा चढ़ाए ये है सरे बोल के निराकार बापू जी ये ब्रह्मा भी किसका बच्चा है शिव बाबा का वो किसका बच्चा బాబా చెప్తున్నారు డ్రామా అనుసారం ప్రపంచం యొక్క గతి దుర్గతి అయిపోతుంది అప్పుడు బాబా వచ్చి సద్గతి ఇస్తున్నారు పిల్లలు మీకైతే ఈ నశ ఎక్కి ఉంది బాబా చెప్తున్నారు మొత్తం ప్రపంచానికి బాపూజీ నిరాకారుడు శివ్ బాబా ఈ బ్రహ్మ కూడా ఎవరి కొడుకు ఎవరి పుత్రుడు శివ్ బాబాకి పుత్రుడు కదా ప్రపంచానికి అంతటికి తండ్రి నిరాకారుడు బాపూజీ బ్రహ్మ కూడా ఎవరి పుత్రుడు అంటే శివ్ బాబాకు పుత్రుడు మరి శివ్ బాబా ఎవరికి పుత్రుడు తెలుసా మీకు శివ్ బాబా ఎవరికి పుత్రుడు శివ్ బాబాకి అమ్మా నాన్న ఉన్నారా ఏం ఆలోచిస్తున్నారు అందరూ ये किसका बच्चा ये माताएं कहती है शिव बाबा हमारा बच्चा ये है शिव बाबा का खेल पाल వెంటనే మాతలు అంటారంట శివబాబాకి అమ్మా నాన్న లేకపోవడం ఏంటి మా కొడుకు కదా శివబాబా మేము శివబాబాని కొడుకుగా చేసుకున్నాము మాతలే అంటారా అన్నయ్యలు కూడా అంటారా మాతలు అన్నయ్యలే అంటారు గృహస్థంలో ఉండేవారు అనుకుంటున్నారా కుమార్ కుమారీలు కూడా అంటారా శివబాబా మా కొడుకు అని సర్వ సంబంధాలు అందరూ బాబాతో పెట్టుకోవచ్చు కుమార్ కుమారీలతో సైతంగా అందరూ పెట్టుకోవచ్చు శివబాబా కొడుకు మాకెలా అవుతారు అనుకోకండి కుమార్ కుమారీలం కదా అని గృహస్థంలో ఉండేవారు కూడా శివబాబా మా కొడుకు అనుకుంటారు మరి కుమార్ కుమారీలు కూడా శివబాబాని కొడుకుగా అనుభవం చేసుకోవచ్చు ఇది శివబాబాతో మనము ఆడుకునే ఆటపాటలు అన్నమాట అప్పుడే బాబా మన తండ్రి అని అప్పుడే కొడుకుగా మనం అనుభవం చేసుకోవడం ఇది ఒక రకమైన ఆటపాటలు బాబాతోని అని చెప్తున్నారు బాబా बाकी ध्यान दीदार में तो माया के बहुत प्रवेश होते ये जो कहते हैं हमारे में शिव बाबा आते शिव बाबा ये बोलते ये सब भूत की प्रवेशता है ఈ సాక్షాత్కారాలు ట్రాన్స్ లో వెళ్ళడము దీనిలో మాయ చాలా ప్రవేశిస్తుంది కొంతమంది ట్రాన్స్లో వెళ్తారు ఏదేదో జరుగుతుంది వాళ్ళలో ఎవరో వచ్చినట్టు వాళ్ళేమో శివ్ బాబా నాలో వచ్చారు శివ్ బాబా మాట్లాడుతున్నారు అంటారు అది నమ్మకండి భూతాలు కూడా ప్రవేశిస్తుంటాయి అని చెప్తున్నారు బాబా ఇవన్నీ భూతాల యొక్క ప్రవేశత మొన్న కూడా గుల్జార్ దాది దేహం వదిలేక మధుబన్లో జరిగేది అది వేరు మధుబన్లో బాబా యొక్క ప్లాన్తోనే జరుగుతుంది ఏ అక్కేల శరీరంలో దాది వచ్చారు అన్న బాబా వచ్చారు అన్న అది కూడా మాట్లాడి ఏ డైరెక్షన్ ఇచ్చి అదేమి ఉండదు ఊరికనే దాది యొక్క ఫీలింగ్స్ యాక్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి మొన్న వేదాంతి బేన్ శరీరంలో గుల్జార్ దాది వచ్చారు కదా భోగ్ పెట్టేటప్పుడు రుక్మిణి బేన్ శరీరంలో జానకి దాది దాది యొక్క సంవత్సరం పూర్తయిన కార్యక్రమం చేసినప్పుడు కానీ ఇంకా మధుబన్లో తప్ప ఇంకా వేరే వేరే ప్రదేశాలలో ఎవరైనా అక్కేలో శివ్ బాబా వచ్చారు దాది వచ్చారు అవ్యక్త బాబా వచ్చారు ఇవన్నీ మాయా ఆట భూతాలు కూడా ప్రవేశించి ఇలా చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా అందుకని నమ్మకండి తుమ్ బచ్చంకో ఖబర్దార్ రేనా హై పిల్లల మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మాయలో
పడకూడదు అని చెప్తున్నారు బాబా. ये भूत की बीमारी ऐसी है जो दोनों जहां से उड़ा देती है. ఈ భూతాలను నమ్మినట్టయితే మనము ఎవరిలోనైనా భూతం ప్రవేశించి నేనే శివబాబాని, నేను మమ్మ వచ్చాను ఇప్పుడు అలా మాట్లాడారనుకోండి, నమ్ముతారా మీరు? ఇది కూడా ఒక రోగం ఈ పరివారం మధ్య ఇప్పుడు. అలాంటివి నమ్మి అటువంటి వారిని ఫాలో అయితే 2 ప్రపంచాల నుండి ఎగిరిపోతారంటున్నారు బాబా. లౌకిక ప్రపంచం లేదు, బీకి ప్రపంచం లేదు. మధ్యలో మీ పురుషార్థము లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మీ మార్గం ట్రాక్ తప్పిపోతుంది. 2 ప్రపంచాలకి చెందకుండా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ये कभी भी ख्याल नहीं आना चाहिए कि हम साक्षात्कार करें. ये सब भक्ति के ख्यालात है. ज्ञान मार्ग को अच्छी रीति समझना है. కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఆలోచన కూడా మీకు రాకూడదు. నేను సాక్షాత్కారం చూడాలి, ట్రాన్స్లోకి వెళ్ళాలి ఆలోచన కూడా చేయకండి. ఆటోమేటిక్గా వినాశన సమయంలో మీకు జరగాలంటే జరుగుతాయి. మీరేమి దానికోసం కోరిక పెట్టుకోకండి. ఇవన్నీ భక్తి మార్గంలో లాంటి ఆలోచనలు. భక్తి మార్గంలో కూడా అలాంటి ఆలోచనలే పెట్టుకునేవారు కదా. దర్శనం కలగాలి, నాకు విగ్రహం కాకుండా చైతన్యంగా ఆ దేవుడు కనిపించాలి, సాక్షాత్కారం అవ్వాలి. అది భక్తిలో ఉన్న అలవాట్లు. జ్ఞాన మార్గాన్ని చక్కగా అర్థం చేసుకొని నడవాలి అని చెప్తున్నారు బాబా. మాయా అనేక प्रकार से धोखा देती है. साक्षात्कार आदि से कोई फायदा नहीं है. మాయ అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటుంది. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. సాక్షాత్కారాలు ట్రాన్స్లో కూడా మాయా మోసాలకు వశమయ్యే అవకాశం ఉంది. అందుకని వాటి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారు బాబా. बाप कहते इन द्वारा सगाई कराते हैं. बाप का फरमान है तुमको कोई भी देहदारी को याद नहीं करना है. శివబాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మ ద్వారా శివబాబాతో మీ సగాయి అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. శివబాబాతో మీ సంబంధం నిశ్చితం అవుతుంది. అయిందా అందరికీ? మాతలైనా అతడు కుమారులైనా మేము వివాహితులమే కదా అనుకోకండి. బాబాతో వివాహ సంబంధం నిశ్చితం చేసుకోవాల్సి ఉంటుంది సంగమీగంలో. కుమారులు కుమారీలు కూడా. బాబా ఏం చెప్తున్నారు? మీరు ఏ దేహదారిని జ్ఞాపకం చెయ్యకూడదు. ఇది బాబా యొక్క ఆజ్ఞ. ఎందుకని జ్ఞాపకం చేయకూడదు? బాబా ప్రియుడైపోయారు. బాబాయే మీ ప్రియురాలు అనుకోండి, ప్రియుడు అనుకోండి. బాబాతోనే మీరు వివాహం యొక్క సంబంధం ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితం అయిపోయింది. ఇంకే దేహదారినైనా జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? అది तुम अपने को आत्मा समझ बाप को याद करो. अपने कल्याण के लिए बाप को याद करना, ये तो बहुत समझ की बात है. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకోండి. తమ కళ్యాణం కోసం బాబాను జ్ఞాపకం చేసుకోవాలి. దీనివల్ల మీ కళ్యాణం జరిగేది ఉంది, మీ మంచి జరిగేది ఉంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అని చెప్తున్నారు బాబా. बाबा को कोई भी समाचार लिख सकते हैं. कई बच्चों को तो इतना भी अकल नहीं है कि बेहद के बाप को चिट्ठी में अपना कुछ कैराफत का समाचार लिखे. బాబాకు ఏదైనా కూడా సమాచారం మీరు రాయొచ్చు అని చెప్తున్నారు బాబా. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదా, ఉత్తరాలే. మేము కూడా ఉత్తరం రాసేవాళ్ళం. బాబా లేరు అప్పుడు, కానీ దాదీలు ఎవరు నిమిత్తమై ఉన్నారో మా చార్ట్ ఇలా ఉంది, మా పురుషార్థం ఇలా ఉంది, ఇలా ఇన్ని రోజులు మౌనం ఉంటున్నాము, నెలలో ఏ ఏ రోజుల్లో మౌనం ఉంటున్నాము, ఏమి అనుభవం ఉంటుంది, ఎలా ఉంటుంది, అలాగే ఏమైనా పరిస్థితులు అనిపించినవి కూడా దాదీలకు ఉత్తరం రాసేవాళ్ళం.
అంటే మేము ఖుషీగా ఉన్నాము. పురుషార్థం బాగానే జరుగుతుంది. ఇంకా మీరు మాకు ఏమైనా గైడెన్స్ ఉంటే ఇవ్వండి. దీని ద్వారా మేము పురుషార్థం ముందుకు పెంచుకుంటాము అని ఇలా నేను కూడా ఉత్తరాలు రాసేదాన్ని. అప్పట్లో ఉత్తరాల యొక్క ఆ సిస్టమ్ ఉండేది. సాకార్ బాబా ఉన్నప్పుడైతే ఇంకా ప్రతి ఒక్కరూ కంపల్సరీ శివ్ బాబాకు ఉత్తరం రాయాల్సిందే అన్నట్టు ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. అయితే కొంతమంది పిల్లలకైతే అది కూడా బుద్ధి పని చేయటం లేదు. అనంతమైన తండ్రికి ఉత్తరం రాయాలి నేను. అందులోని నా యోగక్షేమాలు, నా పురుషార్థము, సమాచారము నేను చెప్పుకుంటూ ఉండాలి. ఉత్తరాల ద్వారా తెలియచేయాలి బాబాకని. అది కూడా బుద్ధి పని చేయని వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. लौकिक बाप को चिट्ठी ना लिखी तो आराम ही फिट जाता। ये भी बेहद का बाप है। देखते मास डेढ़ चिट्ठी नहीं आती तो समझते इनको शायद माया खा गई। जो ऐसे पारलौकिक बाप को चिट्ठी नहीं लिखते हैं, లౌకిక నాన్నకు ఉత్తరం రాయలేదనుకోండి, ఎక్కడైనా దూరంగా ఉన్నారు చదువు కోసము దీనికోసము, లౌకిక నాన్నకు వారం వారం ఉత్తరం రాసేస్తారు కదా, రాయకపోతే నిద్రే పట్టదు, నిద్ర ఎగిరిపోతుంది. తండ్రికి ఆలోచన ఉంటది కదా, పిల్లల నుండి లెటర్ రాలేదు, ఉత్తరం రాలేదు, ఏంటి ఏమో ఎలా ఉన్నారో ఆలోచించేస్తారు కదా, నిద్ర పట్టదు కదా. మరి ఇక్కడ కూడా అనంతమైన తండ్రి బాబాకు ఆలోచన ఉంటదా ఉండదా? నెల, 2 నెలలు, నెల 15 రోజులు కూడా ఉత్తరం రాలేదు పిల్లల నుండి అంటే బాబా అనుకుంటారంట, బహుశా మాయ మింగేసిందో, తినేసిందో, ఏమైందో అని. మరి ఇక్కడ పారలౌకిక తండ్రి పిల్లలయ్యాక మరి ఈ తండ్రికి తండ్రితో కనెక్ట్ అయ్యి ఉండాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా, సమాచారం ఇవ్వాలి కదా, లేకపోతే ఈ తండ్రికి కూడా మన పైన చింత ఉంటది కదా అని చెప్తున్నారు బాబా. इतना तो लिखना चाहिए बाबा, हम नारायणी नशा में सदै रहते हैं, आपकी दी हुई युक्ति में ही हम तत्पर है। तो बाबा समझेंगे कुछ राजी हैं, चिट्ठी नहीं लेंगे लिखेंगे तो समझेंगे बीमार हैं, याद में नहीं रहते हैं। नहीं तो बाबा को समाचार देना है, बाबा हमने ये सर्विस की है, इनको समझाया, इनकी बुद्धि में पूरा नहीं बैठा, तो फिर ये भी समझाएंगे कि इस रीति समझाओ। ఇంత మాత్రమేనా మీరు ఉత్తరంలో రాయాలి కదా, బాబా మేము బాగానే ఉన్నాము, నారాయణీ నశాలో సదా ఉంటున్నాము, జ్ఞానం యొక్క నశాలోని ఉంటున్నాము, మీరిచ్చిన యుక్తుల ప్రకారంగా నడవడంలో తత్పరులై ఉంటున్నామని నాకు రాయాలి కదా సమాచారము అన్నారు బాబా. అప్పుడు బాబా అనుకుంటారు, ఓహో బాగానే ఆ, ఆ, ఖుషిగా ఉన్నారు పిల్లలు, క్షేమంగా ఉన్నారు అని నేను అనుకుంటాను మీ ఉత్తరాలు చదివి అని చెప్తున్నారు బాబా. ఉత్తరమే రాయకపోతే ఏమనుకుంటారు? ఏ రోగం వచ్చి ఉందో అంటే, రోగం అంటే మామూలు శారీరక జబ్బు అని కాదు, మాయ, ఏ మాయ జబ్బుకు వశమై ఉన్నారో. ఇప్పుడైతే ఫోన్లో కాంటాక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు మా పైన నిమిత్తంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే చెప్తారు, ఫోన్ చేయకపోతే ఒప్పుకోరనమాట. మధ్య మధ్యలో ఫోన్ చేసి యోగక్షేమాలు చెప్తూ ఉంటాను, లేకపోతే నీ దీనిలో నువ్వు ఉన్నావంటారనమాట పెద్దవాళ్ళు. అంటే అదొక సిస్టమ్ మన యజ్ఞంలో ప్రారంభం నుండి కూడా తయారైపోయింది. బాబాతో, బాబా ఉన్నప్పుడు బాబాతో ఆ కనెక్షన్ ఉండేది. తర్వాత దాదీలతో, ఇప్పుడు దాదీలు మనకు మధ్య మళ్ళీ జోన్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. నిమిత్తమైన అక్కయ్యల కోసం అయితే యోగక్షేమాలు చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, మాట్లాడాలి, ఆ కనెక్షన్ పెట్టుకోవాలి కూడా. తర్వాత ఇప్పుడు క్లాస్కి వచ్చే విద్యార్థులు కూడా వాళ్ళ వాళ్ళ స్థానంలో ఉన్న నిమిత్త అక్కయ్యలతో పురుషార్థం యొక్క యోగక్షేమాలు చెప్పుకుంటూ సలహా సంప్రదింపులు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదొక సంబంధం, కుటుంబం కదా మనము, ఇదొక సిస్టమ్ బాబా తయారు చేశారు. ఇప్పుడు బాబా లేరు కదా, ఉత్తరాలు ఎవరికి రాస్తాం, ఇంకా అంతే మనకి మనం కామ్గాను, అది కాదు అన్నమాట. బాబా ఈరోజు చెప్తున్నాను,
ఒకవేళ నేను నా మీద నిమిత్తంగా ఉన్న వాళ్ళకి నేను ఫోనే చేయలేదు, మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి ఆలోచన నడుస్తుంది గదా! ఏమో ఎలా ఉన్నారో ఏంటని. అంటే ఇప్పుడు ఫోన్లు సిస్టమ్ కాబట్టి. అప్పుడు ఉత్తరాల సిస్టమ్ ఉన్నప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళం. జోన్ ఇన్‌చార్జ్‌కి కూడా ఉత్తరాలు రాస్తుండేవాళ్ళం. దాదీలకి ఉత్తరాలు రాస్తుండేవాళ్ళం. ఫోన్లు లేవు కదా అప్పుడు. బాబా చెప్తున్నారు ఇది ఈరోజు మురళిలో వివరణ. చిట్టి నహీ లేకెంగే తో సమझेंगे బీమార్ హై యాద్ మే హీ నహీ రెహతే హై. ఉత్తరం రాకపోతే బాబా అనుకుంటారంట మాయ రోగం పట్టి కూర్చున్నట్టున్నారు ఎక్కడో. బాబా స్మృతిలోని ఉండడం లేనట్టున్నారు. నషాలో ఉండడం లేనట్టున్నారు. అందుకని ఏ ఉత్తరము రాయలేదు, ఏ సమాచారము లేదు అని బాబా అనుకుంటారంట. नहीं तो बाबा को समाचार देना है. బాబా हमने ये सर्विस की है इनको समझाया. బాబా చెప్తున్నారు లేదు అంటే నిజంగా బాబా జ్ఞాపకం ఉంటే ఈ కుటుంబం యొక్క కనెక్షన్ మీది కరెక్ట్గా ఉంటే బాబాకు సమాచారం ఇవ్వాలి కదా. బాబా మేము ఈ సేవ చేసాము, ఇటువంటి నశాలో ఉంటున్నాం, ఈ పురుషార్థం చేస్తున్నాము, ఇటువంటి సేవ చేసాము, వీళ్ళకి జ్ఞానం చెప్పాము, వీళ్ళ బుద్ధిలో పూర్తిగా కూర్చోలేదు, నేను జ్ఞానం చెప్పిన, నేను ఇలా చెప్పాను, వాళ్ళు ఇలా ప్రశ్నలు అడిగారు, ఏవేవో సమాచారం బాబాకు రాస్తే బాబా మళ్ళీ మురళి ద్వారా అలా కాదు ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుంది, ఏమైనా మనకి సలహాలు మళ్ళీ ఇస్తారు మన ఉత్తరానికి సమాధానంగా. भक्ति मार्ग में जो कुछ कहते हैं समझते कुछ भी नहीं. मुख्य बात बाप को ही नहीं जानते. बाप को जानने से भारत सदगति को पाता है. बाप को ना जानने कारण భారత్ బిల్కుల్ దుర్గతి కో పాల్ లేతా హై. భక్తి మార్గంలో ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అర్థము ఉండదు అని చెప్తున్నారు బాబా. అర్థం తెలీదు. ముఖ్యమైన విషయం బాబా పరిచయమే తెలియదు కదా అక్కడ. బాబాను తెలుసుకోవడం వల్లనే భారతదేశం భారతీయులు సద్గతి పొందుతున్నారు. బాబాను తెలుసుకొని కారణంగా మర్చిపోయిన కారణంగా భారతదేశం పూర్తి దుర్గతి పాలైంది. अब बाप तुम बच्चों को समझाते हैं हम तुमको सदगति में ले जाऊंगा बाकी सबको मुक्ति में ले जाऊंगा. भारत तो जीवन मुक्ति में है तो बाकी सब मुक्ति में है. ये चेंज सिवाय बाप के और कोई नहीं कर सकता. బాబా చెప్తున్నారు పిల్లలకి ఇప్పుడు నేను మిమ్మల్ని సద్గతిలో తీసుకువెళ్తాను స్వర్గంలో సతీగంలో. అప్పుడు మిగిలిన అందరూ జీవన్ముక్తిలోకి వెళ్తారు. జీవన్ముక్తిలోకి తీసుకువెళ్తాను మిగిలిన ధర్మాలు మిగిలిన వారందరినీ అని చెప్తున్నారు బాబా. భారతదేశము జీవన్ముక్తిలో ఉంటుంది. అప్పుడు మిగిలిన వారందరూ ముక్తిధామంలో కూర్చొని ఉంటారు. ఇటువంటి మార్పు పరివర్తన బాబా తప్ప ఇంకెవరూ తీసుకుని రాలేరు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. సర్వక సద్గతి దాత ఏకీ బాపే. సర్వకి సద్గతి జరూర్ కల్ప కల్ప సంగం पर ही होगी. సర్వుల సద్గతి దాత ఒక శివ బాబాయే. అందరి సద్గతి తప్పకుండా కల్పకల్పం సంగం యుగంలోనే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. तुम जानते हो हम आत्माओं का रूहानी बाप एक है उनको आत्मा ही याद करते हैं. तुमको भक्ति मार्ग में दो बाप है. మీరు తెలుసుకున్నారు ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఒక్కరే, శివబాబా ఒక్కరే. అతనినే భగవంతుడు అని ఆత్మ పిలుస్తూ వచ్చింది, జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. తుమ్కో భక్తి మార్గమే దో బాపే. పిలిచేరు బాబాను కాబట్టి మీరు ఆత్మ. అప్పుడు భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు అయ్యారు మీకు. ఒకరు లౌకికంలో ఇంట్లో జన్మ ఇచ్చిన అమ్మా నాన్న ఉన్నారు కదా ఆ తండ్రి, లౌకిక తండ్రి. ఇంకొకరు మందిరంలోని లేదా దేవుడి గదిలోను పెట్టుకొని భగవంతుని పిలుస్తాము, ప్రార్థిస్తాము, తండ్రి అన్ని సంబోధిస్తాము. కాబట్టి అతడు ఒక తండ్రి అయిపోయారు. భక్తి మార్గం ప్రారంభమైన దగ్గర నుండి కూడా మనకు ఇద్దరు తండ్రులు అయ్యారు. సతీగమే ఏక్ బాప్. సతీగంలో ఒక తండ్రి ఉంటున్నారు. సంగం పర్ హే తీన్ బాప్. సంగమయుగంలో ముగ్గురు తండ్రులు అవుతున్నారు. సతీగంలో ఒక తండ్రి ఎవరు? లౌకిక తండ్రి ఉంటారు. పరమాత్మ తండ్రి అని ఎవరు అక్కడ భగవంతుణ్ణి జ్ఞాపకం చేయరు, పిలవరు. అందుకే అక్కడ ఒక తండ్రి, లౌకిక తండ్రి ఒకరితోనే కనెక్షన్ ఉంటుంది మనకు.
తర్వాత ద్వాపరయుగ నుండి భక్తి స్టార్ట్ అయ్యాక ఇద్దరు తండ్రులతో కనెక్షన్. అంటే ఇక్కడ మనకు జన్మిచ్చే తండ్రి ఉండగా పైకి చూసి ఇంకొకరిని తండ్రి అని పిలుస్తాము భగవంతుణ్ణి. ఇంకా సంగమయుగంలో ముగ్గురు తండ్రులు అయిపోతున్నారు. ఆ భగవంతుడు మనతో కలవడానికి ప్రజాపిత బ్రహ్మ తనువులో వచ్చేటప్పుడు బ్రహ్మ కూడా మధ్యలో మన తండ్రి అవుతున్నారు, అలౌకిక తండ్రి. ఈ విధంగా ముగ్గురు తండ్రులు అయిపోతున్నారు. ప్రజాపిత బ్రహ్మ అభితో బాప్ టెహరానా, శివ్ బి బాబా హై. ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రి అయిపోయారు కదా మనకి సంగమయుగంలో. శివుడు కూడా తండ్రి ఉన్నారు, భగవంతుడు ఒకరు. वो है सर्व आत्माओं का बाप, उनसे ही वर्षा लेने उनको याद करने से विकर्म विनाश होंगे. శివబాబా తండ్రి ఏంటంటే సర్వ ఆత్మలకు తండ్రి అతడు. అతని నుండే వారసత్వం తీసుకుంటాం మనము. అతని స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ब्रह्मा को याद करने से भी कर्म विनाश नहीं होंगे, इसलिए शिव बाबा को ही याद करना है. हम उनके बने, ये है सच्चा सच्चा रियल ज्ञान रूहानी बाप का रूहानी बच्चों प्रति. బ్రహ్మ బాబాను జ్ఞాపకం చేయడం వలన వికర్మలు వినాశనం కావు. అందువలన శివబాబానే జ్ఞాపకం చేయాలి మనము. శివబాబాకు పిల్లలుగా తయారయ్యాం మనము ఇక్కడ. ఇది సత్యమైన రియల్ జ్ఞానం మనం వింటున్నాం, యథార్థ జ్ఞానం ఇది. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల పట్ల అర్థం చేసిన విషయాలు ఇవి. बाकी सब ये देह अभिमानी पतित मनुष्य जो कर्तव्य करते वो पतित ही करते, दान पुण्य आदि जो भी करते वो सब पतित ही बनाते हैं. रावण राज्य में ये होता ही है. బాబా చెప్తున్నారు అందరూ కూడా దేహాభిమానిగా అయిపోయారు. దేహాభిమానిగా ఉన్న పతిత మానవులు ఏ కర్తవ్యం చేసినా అది పతిత కర్మే చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. దాన ధర్మాలు దాన పుణ్యాలని చేస్తూ ఉంటారు, అది కూడా పతితంగానే తయారు చేస్తుంది మనుషుల్ని రోజు. ఎందుకని దాన పుణ్యాలు కూడా దేహాభిమానంలో ఉండే చేస్తున్నారు. నేను చేస్తున్నాను, నా పేరు రావాలి, నాకు గుర్తింపు రావాలి. ఇదంతా ఏంటి? నా పేరు అందరికీ తెలియాలి, నా పేరు పెట్టాలి మీరు కట్టే భవనానికి, ఇవన్నీ కూడాను. దీన్ని ఏమంటారు మరి? దేహాభిమానం ఉన్నట్టే కదా. పుణ్యకార్యం చేయడానికి వెళ్ళి అందులో దేహాభిమానంతో చేస్తుంది ఏమవుతుంది? అది కూడా పతిత కర్మే అయిపోతుంది. రావణ రాజ్యంలో ఇది జరుగుతుంది ఇలా. మరి అందరి ద్వారా పతిత కర్మలే జరుగుతాయి. మంచి అనుకునే దానిలో కూడా పాపమే జమ అయిపోతూ వస్తుంది. ఎలాగైతే బికారులకు దానం చేయడం పుణ్యం అనుకుంటూ చేసాం కదా, వాళ్ళు తీసుకెళ్ళి అది వ్యసనాలకు ఖర్చు పెడితే ఏమి అయిపోయింది? ఇండైరెక్ట్గా పాపం ఇచ్చిన వాళ్ళ మీద వచ్చేసింది కదా. అంటే పుణ్యం అనుకొని చేసినా అది పాపమే యాడ్ అయిపోతూ రావణ రాజ్యంలో ఇలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अब बाप आकर ऑर्डिनेंस निकालते, कहते हैं बच्चे कपरधार, विकार में नहीं जाना, काम पर विजय पानी है. ఇప్పుడు శివ బాబా స్వయంగా వచ్చి, భగవంతుడు స్వయంగా వచ్చి ఆర్డినెన్స్ ఇస్తున్నారు, మనకు శాసిస్తున్నారు. ఏమని? బచ్చే ఖబర్దార్, పిల్లలారా జాగ్రత్త సుమా, వికారాల్లో వెళ్ళకండి, కామం పైన విజయం పొందండి. तूफान आदि तो बहुत आएंगे, इसमें फान नहीं होना चाहिए. మాయా తుఫాను మనసులో చాలా వస్తాయి, కానీ వీటిలో మీరు చిక్కుకుపోకూడదు. माया के इतने विकल्प आएंगे जो अज्ञान काल में भी नहीं आए होंगे. ऐसे भी विकल्प आते हैं. कहते हैं भक्ति मार्ग में तो बड़ी खुशी रहती, अभी आपको याद करने चाहते तो कर नहीं सकते, बिंदी याद नहीं पड़ती है, बड़ी चीज हो तो याद करें. బాబా చెప్తున్నారు మాయా వికల్పాలు ఎలా వస్తూ ఉంటాయంటే, తుఫాన్లు అంటే వికల్పాలు, వికల్పాలంటే వికారి సంకల్పాలు. సంకల్పాలు వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి, వికల్పాలు ఉన్నాయి. వికల్పాలు అంటే వికారాలకు సంబంధించినటువంటి సంకల్పాలు. అది ఏ వికారానికి సంబంధించిందైనా కావచ్చు. పంచవికారాల యొక్క పిల్లలు కూడా చాలా ఉన్నాయి కదా. ఏ వికారానికి సంబంధించిన సంకల్పమైనా అది వికల్పం అవుతుంది. మాయ యొక్క వికల్పాలు ఎన్ని వచ్చేస్తూ ఉంటాయంటే, అజ్ఞాన కాలంలో అంటే బాబా పిల్లలుగా కాకముందు రోజుల్లో కూడా అటువంటి ఆలోచనలు వచ్చేవి కాదేమో.
అలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటది మాయ ఇక్కడ. అంటారంట, భక్తి మార్గంలోనే చాలా ఖుషి ఉండేది బాబా. ఎంతో లగన్‌తో భజన, కీర్తన చేసుకునేవాళ్ళం అక్కడే. ఇక్కడేమో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుందామని కూర్చుంటే చేయలేకపోతున్నాం ఏంటి? వేరే వేరే ఆలోచనలొచ్చేస్తున్నాయి. అయినా మీరు బిందువు గదా బాబా! బిందువు గుర్తుండడం కష్టం అయిపోతుంది. పెద్ద వస్తువైతే గుర్తుంచుకోగలిగే వాళ్ళమేమో. ఇలా ఇలా పిల్లల విషయాలు బాబాకు చెప్తూ ఉంటారు. बाबा कहते हैं कि तुम शिव बाबा कहकर याद करो, इस पुरानी दुनिया को भूल जाओ, तुम शांति धाम में याद करो। सिर्फ शांति धाम को याद नहीं करना है, बाप की याद से विकर्म विनाश होंगे. బాబా చెప్తున్నారు, మీరు శివ్ బాబా అని అనుకుంటూ జ్ఞాపకం చేసుకోండి, బిందు రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ పాత ప్రపంచాన్ని మరచిపోండి, శాంతిధామంలో బాబాని చూసి జ్ఞాపకం చెయ్యండి. కేవలం శాంతిధామాన్ని జ్ఞాపకం చేయమన్నారు కదా బాబా అని ఆ ఎర్రని కాంతులతో ఉన్నటువంటి శాంతిధామం అలాగా ఉండిపోవటం కాదు. శాంతిధామాన్ని జ్ఞాపకం చేసుకుని అక్కడ బాబాని కూడా మీరు చూసి జ్ఞాపకం చెయ్యాలి కదా. శాంతిధామంలో వెళ్ళాక బాబాని చూడాలి, బాబా దగ్గర మీరు అనుభవం చేసుకోవాలి. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. కేవలం శాంతిధామాన్ని జ్ఞాపకం చేయడం వలన వికర్మలు వినాశనం కావు అని చెప్తున్నారు బాబా. आत्मा का स्वीट बाप से लव चाहिए, आधा कल्प का लवर है हम. ఇక్కడ యోగం అంటే ఏంటి? బాబా చెప్తున్నారు, మన ఆత్మకు స్వీట్ బాబా, మన స్వీట్ బాబాతో లవ్ ఏర్పడిపోవాలి, ప్రేమ ఏర్పడిపోవాలి. అర్ధకల్పం నుండి ఉన్న ప్రేమికులు మనం బాబా వెనుక. నువ్వు దిగి వస్తే నీతోనే ఉంటాము, ఇంకందరినీ వదిలేస్తాను. లవర్స్ కదా మనం బాబాతో. ఆ లవ్ అనేది బాబాతో అనుభవం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. आत्मा कहती है हम आधा कल्प आपको भूल गए हैं, यहाँ ब्राह्मणिया जिनको ले आती बहुत खबरदार से निश्चय बुद्धि वाली को ही आना है, अगर यहाँ आकर फिर जाए कोई पतित बना तो दंड ब्राह्मणी पर आ जाएगी, इसलिए ब्राह्मणी पर बहुत रिस्पांसिबिलिटी है. బాబా చెప్తున్నారు, అర్ధకల్పం మిమ్మల్ని మర్చిపోయాం బాబా అంటున్నారు పిల్లలు. అందుకని ఇప్పుడు బాబా పైన ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి మిమ్మల్ని మరవము, మేము పట్టుకుంటామని ఆ ప్రేమ ఉండాలి. ఇక్కడ బ్రాహ్మణి అక్కేలు అంటే టీచర్ అక్కేలు మధుబన్లో ఎవరిని తీసుకొచ్చినా చాలా జాగ్రత్తగా పరిశీలించి నిశ్చయబుద్ధి ఉండేవారనే మధుబన్లో తీసుకుని రావాలి. మధుబన్లో అంటే బాబా మిలనం చేసే గ్రూప్లో. ఒకవేళ బాబా మిలనానికని మధుబన్ వెళ్ళి నేను అన్ని బాగానే ఉన్నాను, నిశ్చయం ఉంది అని వెళ్ళి మళ్ళీ వచ్చి పతితులుగా అయిపోయారు, నియమాల నుండి తప్పిపోయారు అంటే ఆ దండన బ్రాహ్మణి అక్కేలకు కూడా వస్తుంది. దండన బ్రాహ్మణి అక్కేల పైన కూడా పడుతుంది అని చెప్తున్నారు బాబా. అందువలన బ్రాహ్మణి అక్కేల పైన చాలా బాధ్యత ఉంది. పరిశీలించి చూసి తీసుకొని రావాలి మధుబన్ పార్టీని తీసుకెళ్లేటప్పుడు అని చెప్తున్నారు బాబా. बाबा ने ये रत लिया है, सब बातों का अनुभवी है. బ్రహ్మ బాబా ఎటువంటి రథము శివ బాబా తీసుకున్నారంటే అన్ని విషయాలలో కూడా అనుభవి బ్రహ్మ బాబా. यहाँ तो गंद की बात नहीं, आपस में हंसना खेलना बातचीत करना इसकी कोई मना नहीं है. बाकी थोड़ा भी कोई आत्मा से प्यार रखेंगे तो फिर जास्ती बढ़ता जाएगा, उसकी याद आती रहेगी, इसलिए इससे भी पार जाना है. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా అనుభవం కూడా అంటే కూడి శివ బాబాతో అనుభవంతో చెప్తున్న విషయాలు ఏంటంటే ఇక్కడ ఎలాంటి చెత్త అనే విషయాలు ఉండకూడదు మన మధ్య. పరస్పరం నవ్వండి, సరదాగా ఉండండి, ఆటలాడండి, మాట్లాడుకోండి పరస్పరం. దీనికి బాబా నిషేధం చెప్పలేదు, మీరు ఎవరితో కలవకూడదు, మాట్లాడకూడదు, మీరు నవ్వకూడదు, అలాగే ఏమి బాబా నిషేధించలేదు. సంతోషంగా ఉండండి.
అందరినీ సంతోషపెట్టండి. కానీ దానిలో ఫిజికల్ అట్రాక్షన్ ఎవరిపైన ఉండకూడదు. శారీరక ఆకర్షణ అనేది. కొద్దిగైనా ఏ ఆత్మ పైనైనా మనము నవ్వడము, సరదాగా ఉండడం అనేది ఇంకో రకంగా మారింది అనుకోండి, ప్రేమ అనే రూపంలోని అది ఇంకా పెరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. ముఖ్యంగా కుమారుల మధ్య ఇది గమనిక పెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళ జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి ఇంకా. ఇదేమంటారు? మనం పాపాత్మ అవడానికి వచ్చాం, పుణ్యాత్మ అవడానికి వచ్చాం బాబా దగ్గర. దేహదారీలతో ఫిజికల్ అట్రాక్షన్ మనకు పెరిగింది, వాళ్ళ జ్ఞాపకాలే వస్తూ ఉన్నాయి అంటే దాని ద్వారా పాపం తయారవుతుందా? వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల నుండి కూడా మీరు దూరం కావాలి అని చెప్తున్నారు బాబా. ఇస్లీ ఇస్సే బి పార్ జానా హై. ఇటువంటి విషయాల నుండి కూడా దూరంగా ఉండాలి. ఇది మాయ అని గమనించుకొని దూరంగా ఉండాలి మనము. अब तुम घर में बैठे हो व सतयुग में बैठे हो. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఇంటిలో కూర్చున్నారా, సతయుగంలో కూర్చున్నారా? ఘర్ మే మధుబన్లో బాబా ఎదురుగా ఉన్నప్పుడు ఏమంటాం? ఇంటిలోనే కూర్చున్నా అంటాం కదా. బా బచ్చంకు ఘర్ మే పడాతే తుమ్ సబ్కా ఏ ఘర్ హే. బాబా పిల్లలకు ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఎవరి నాన్న అయినా టీచర్ అయితే స్కూల్కి పంపకుండా ఇంట్లో నుండి కూడా చదివించవచ్చు కదా. మనకు బాబాయ్ టీచర్ కాబట్టి ఇంట్లోని కుటుంబం మధ్యలోని కూర్చోపెట్టి చదివిస్తున్నారు. ఇది మన అందరి యొక్క ఇల్లు మధుబన్, అనంతమైన ఇల్లు. जब बाहर जाते हो तो ऐसे नहीं कहेंगे. అదే బయట మీ ఊర్లోకి వెళ్ళిపోతే ఇంకా ఇది మా ఇల్లు అనేది అక్కడ మీరు అనుభవం చెయ్యరు. యహా బహుత్ అచ్చా నషా రహేగా. మధుబన్లో మంచి నష ఉంటుంది మనకి. మా ఇంటిలో కూర్చొని మేము చదువుకుంటున్నాం, बाबा मुरली विंटुन्नाम. देह का अभिमान छोड़ना है. देही अभिमानी बनो तो जात पात का भेद सब निकल जाएगा. దేహం యొక్క అభిమానం విడిచిపెట్టాలి. ఆత్మ అభిమానిగా తయారైనట్లయితే జాతి పాతి ఈ భేద భావాలు తొలగిపోతాయి. పురానీ దునియా తమో ప్రధాన్ హే, ఉన్మే భేద్ భావ్ और ही बढ़ता जाता है. పాత ప్రపంచం తమో ప్రధానమైనది. ఈ ప్రపంచంలో భేద భావాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. आगे ब्रिटिश गवर्नमेंट के समय भाषाओं की किटपिट नहीं थी. अब दिन प्रतिदिन फूट बढ़ती जाती. फिर सतयुग में एक ही भाषा होगी, कोई भेदभाव नहीं होगा. పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో భాషల యొక్క గొడవ అంతా ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు రోజు రోజుకి భాషా భేద భావన కూడా చాలా పెరిగిపోతూ ఉంది కదా, ప్రాంతీయ భావాలు. సతయుగంలో వెళ్ళిపోయాక ఒకే భాష ఉంటుంది. భాష పైన కూడా అక్కడ భేదభావాలు వచ్చే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు బాబా. ధర్మాలు వేరే ఉండవు, రాజ్యాలు వేరే ఉండవు, భాష కూడా ఇంకా వేరే ఉండవు. అందరిది ఒకే భాష ఉంటుంది అక్కడ. ఎంత బాగుంటుందో ఆ ప్రపంచంలో కదా. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, किसी भी देहदारी की याद ना आए इसके लिए किसी से भी प्यार नहीं करना है. ఏ దేహదారి మనకు జ్ఞాపకం రాకుండా ఉండాలి. దీనికోసం ఎవరితో కూడా ప్రేమ అనేది పెట్టుకోకూడదు మనము. బాబా ప్రేమతో నడుచుకోవాలి అంటారు, కానీ ఇది బాబా చెప్పేది ఇది వేరే భావం. దేహాభిమానం ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎవరితోని ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. మన పరివారంలోనే ఉండకూడదు కానీ బయట ప్రపంచంలో ఎవరితోనైనా మనము ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు అలా కూడా అనుకోకండి. దేహదారి అంటే దేహదారియే, ప్యూరిటీ అంటే ప్యూరిటీయే ఎక్కడైనా ఏ ప్రపంచంలోనైనా.
ఏ దేహదారి యొక్క జ్ఞాపకము మనకు రాకూడదు. దీనికోసం ఎవరిపైన కూడా ప్రేమ అనేది ఉంచుకోకండి. అంటే భౌతికమైనటువంటి ప్రేమ అనేది ఉంచుకోకండి. ఇస్సే భీ పార్ జానా, ఇటువంటి విషయాల నుండి కూడా ఇప్పుడు మీరు అతీతము కావాలి. బహుత్ ఖబర్దారీ రఖనీ హై, మీ పైన మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఇటువంటి విషయాలలో. మాయా కే వికల్పం సే ఘబరానా నహీ హై, విజయీ బన్నా హై. ఏవైనా మాయా వికల్పాలు మీలో రావచ్చు ఇలాంటి విషయాలకు సంబంధించి, అయినా మీరు భయపడిపోవక్కర్లేదు. కానీ విజయీగా తయారవ్వాలి. జ్ఞానము తెలివి ఉపయోగించి మనం విజయీగా తయారవ్వాలి మాయా వికల్పాలు వచ్చే సమయంలో. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మీ పైన మీరు మాయా వికల్పాల నుండి భయపడకూడదు. విజయీగా తయారవ్వాలి. सेकेंड पॉइंट, ध्यान दीदार में माया की बहुत प्रवेशता होती है. इससे भूत प्रवेशता से अपने को बचाना है. సాక్షాత్కారాలు ట్రాన్స్ లో మాయా చాలా ప్రవేశిస్తుంది. ఈ భూత ప్రవేశత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. బాప్ కో అప్నా సచ సచ సమాచార్ దేనా హై. ధ్యానము, సాక్షాత్కారము, ట్రాన్స్ లోని మాయా చాలా ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ భూత ప్రవేశత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. బాప్కు అప్నా సత్య సత్య సమాచారం దేనా, బాబాకు తమ సత్యమైన సమాచారం వినిపించాలి. బాబాకు తమ సత్యమైన సమాచారం వినిపించాలి. वरदान, शक्ति रूप की स्मृति द्वारा पतित संस्कारों का नाश करने वाले काली रूप भवा. శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసేటటువంటి కాళీ రూపముగా కండి. शक्ति रूप की स्मृति द्वारा पतित संस्कारों का नाश करने वाले काली रूप भव. శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా, శక్తి రూపాన్ని నేను అనే స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసుకునేటటువంటి కాళీ రూపముగా కండి. वरदानम का विवरण, सदा अपना यह स्वरूप स्मृति में रहे कि मैं सर्व शस्त्रधारी शक्ति हूँ. मुझ पतित पाविने पर कोई पतित आत्मा की नजर की परछाई भी नहीं पड़ सकती. సదా తమ యొక్క ఈ స్వరూపం స్మృతిలో ఉంచుకోవాలి. మీ స్వయం యొక్క స్వరూపం ఏంటది? నేను సర్వ శస్త్రధారి శక్తిని. నేను సర్వ శస్త్రధారి శక్తిని. పతిత పావని నేను. పతిత పావని అయిన నా పైన ఏ పతితాత్మ యొక్క దృష్టి అనే నీడ కూడా పడజాలదు. पतित आत्मा के पतित संकल्प भी ना चल सके, ऐसी अपनी ब्रेक पवर्फुल चाहिए. పతిత ఆత్మల యొక్క పతిత సంకల్పం కూడా మన కోసం నడవకూడదు. ఎవరైనా పతిత ఆత్మలు మన ఎదురుగా వచ్చారు, మన కోసం పతిత బుద్ధితో ఆలోచించారు అంటే ఆలోచన నడవకూడదు. అలాంటి వాళ్ళు మన ఎదురుగా వచ్చిన అలా తమ బ్రేక్ని పవర్ఫుల్గా ఉంచుకోవాలి. यदि किसी पतित आत्मा का प्रभाव पड़ता है तो इसका अर्थ है कि प्रभावशाली नहीं हो. ఒకవేళ ఏ పతితాత్మ యొక్క ప్రభావము అయినా, వారి దృష్టి ప్రభావమైనా, వారి ఆలోచన యొక్క ప్రభావమైనా మిమ్మల్ని చూసి వాళ్ళ అటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, అటువంటి దృష్టి పడుతుంది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మీరు పురుషార్థంలో ప్రభావశాలిగా లేరు, శక్తిశాలిగా లేరు అని అర్థము అని చెప్తున్నారు బాబా. ఈరోజు మురళిలో కూడా బాబా విశేషంగా అదే చెప్తున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉండకూడదు. దైహిక దృష్టి, దైహిక భావన, మనం సంతోషంగా సరదాగా ఉండాలి, అలసి సేవలు చేసుకోవాలి, కానీ ఫిజికల్ అట్రాక్షన్ అనేది పోకూడదు. మురళిలో కూడా బాబా చెప్తున్నారు. దానికి సంబంధించే వరదానం కూడా వివరణ ఇస్తున్నారు. చూడండి బాబా.
ఒకవేళ ఏ పతితాత్మ యొక్క ప్రభావం మన పైన పడుతుందంటే దీని యొక్క అర్థమే ఏంటంటే మన పురుషార్థం ప్రభావశాలిగా లేదు, శక్తిశాలిగా లేదు. జో స్వయం సంహారి హే वो कभी किसका शिकार नहीं बन सकते. ఎవరైతే స్వయం సంహారి రూపంలో ఉంటారో, అంత శక్తిశాలి స్థితిలో ఉంటారు సంహారి రూపంలో, వారెప్పుడు ఎవరి పతిత దృష్టికి గురి కారు. तो ऐसा काली रूप बनो जो कोई भी आपके सामने ऐसा संकल्प भी करे तो उनका సంకల్ప మూర్ఛిత हो जाए. కాబట్టి ఎటువంటి కాళీ రూపంగా తయారై ఉండాలంటే మీరు ఎవరైనా మీ ఎదురుగా అలాంటి ఏమైనా మాయ సంకల్పాలు చేసినా కూడా వారి యొక్క సంకల్పం మూర్ఛితమైపోవాలి మీ శక్తితో. మీ దృష్టి, మీ పవర్, మీ పురుషార్థం యొక్క శక్తి, మీ నశ ఏదైతే జ్ఞాన మార్గంలో ఉందో దాంతో ఏమైపోవాలి, వారి దృష్టి, వారి సంకల్పాలు పతిత స్థితిలో ఉన్నవి ఆ సంకల్పాలు మీ ఎదురుగా వచ్చాక మాయమైపోవాలి, మూర్ఛితం అయిపోవాలి, ఫినిష్ అయిపోవాలి. దాన్ని ఏమంటారు, కాళీ రూపాన్ని ధరించడం, సంహారీ రూపాన్ని ధరించడం, శస్త్రధారి అయి ఉండడం, బాబాతో కంబైండ్ అయి పతిత పావని రూపంలో ఉండడం. स्लोगन, रॉयल रूप की इच्छा का स्वरूप नाम मान और शान है, इससे न्यारे बनो. రాయల్ రూపంలో కోరికల యొక్క స్వరూపము, రాయల్ రూపమైన కోరికల యొక్క స్వరూపము, పేరు, ప్రఖ్యాతి మరియు పదవి, దీని నుండి అతీతంగా తయారవ్వండి. रॉयल रूप की इच्छा का स्वरूप नाम मान और शान है, इससे न्यारे बनो. రాయల్ రూపంలో కోరిక యొక్క స్వరూపం, పేరు, ప్రఖ్యాతి మరియు పదవి, దీని నుండి అతీతంగా తయారవ్వండి. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాన్ని మనకు అర్థం చేయించారు. మీరు ఈశ్వరీయ కుటుంబ సభ్యులు అని బాబా మనకి ఈరోజు మురళి ప్రారంభిస్తూ కుటుంబముగానే బాబా మనల్ని సరిదిద్దే పాయింట్స్ ఎన్నో మనకు వివరించారు. ఎలాగైతే కుటుంబంలో నాన్నగారు కూర్చొని పిల్లలు ఇంటి పరిస్థితులు సంభాషిస్తారో అలా బాబా ఈరోజు ఆ విధంగానే నాకైతే మురళిలో అలా అనుభవం అయింది. ఈరోజు బాబా ఒక తండ్రి కూర్చొని, మన పారలౌకిక తండ్రి ఇంటి పరిస్థితుల్ని సరిదిద్దుతున్నట్టు, మన సంస్కారాల్ని మారుస్తున్నట్లు ఎన్నో వివరణ ఇచ్చారు బాబా మనకు. బాబా ముఖ్యంగా ఈశ్వరీయ కుటుంబంలో ఉన్నాము, రాజధాని స్థాపన చేసుకుంటున్నామని గుప్తమైన నశ కలిగి ఉండండి అని తెలియజేశారు. అమృత వేళ లేచి విచార సాగర మంతన చేయండి. ఎటువంటి కుటుంబంలో చేరుకున్నాము, మా కర్తవ్యం ఏంటి, ఇప్పుడు ఈ నశ మీలో కలిగేలా విచార సాగర మంతన చేయండి. బాబాతో తీయని మాట్లాడండి. మీ రోజు యొక్క ప్రారంభం అమృత వేళ అలా స్టార్ట్ అయితే రోజంతా కూడా మీకు ఖుషి, తేలిక స్థితి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా ఈరోజు కుటుంబం అనేది గుర్తు చేస్తున్నారు. కుటుంబము, ఈ కుటుంబం మధ్య ఇంట్లోనే నేను మీకు చదివించుకుంటున్నాను కాబట్టి ఇది ఈశ్వరీయ కుటుంబము, ఈశ్వరీయ విద్యాలయము, విశ్వవిద్యాలయము, ఈశ్వరీయ యజ్ఞము అన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. దేహాభిమానంలో వస్తేనే మీకు ఈ జ్ఞానం యొక్క నశ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. నారాయణి నశ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దేహం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టండి. బాబా ఇచ్చే ఒక్కొక్క పాయింట్ లక్షల రూపాయలు వినవేనది. అటువంటి జ్ఞాన రత్నాల యొక్క వర్షం రోజు బాబా మన మీద కురిపిస్తున్నారు. కాబట్టి వీటిని ధారణ చేసుకుని రూప్ బసంతగా తయారైపోవాలి మనము. బ్రహ్మ బాబాను వృద్ధుడుగా ఎందుకు చూపిస్తారు? లౌకిక భక్తి మార్గపు చిత్రాలలో గడ్డాలు, మీసాలు, దాని యొక్క అర్థం కూడా బాబా మనకు చెప్పారు. ఇతడే ఈ సృష్టికి ముఖ్యమైన మొదటి వ్యక్తి. ఇతని నుండి మానవ సృష్టి అనేది ప్రారంభం అవడం వలన ఇతడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిపోతున్నారు. దాని గుర్తుగానే పెద్ద వ్యక్తిగా ఆయన వృద్ధుడుగా
గడ్డాలు మీసాలతో చూపించారు. ఇంకే దేవతల్ని అలాగా చూపించరు అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఈరోజు సాక్షాత్కారాలు, ట్రాన్స్ పాత్ర నుండి జాగ్రత్తగా ఉండండి. దీనిలో అప్పుడప్పుడు భూతాలు ప్రవేశించి, దెయ్యాలు ప్రవేశించి కూడా ఆట ఆడిస్తూ ఉంటాయి. నేను శివబాబాని, నేను బ్రహ్మ బాబా వచ్చాను, నేను దాతి వచ్చాను అని. ఇవన్నీ మీరు నమ్మకండి అని చెప్తున్నారు బాబా. ఇటువంటి మాయలో పడితే అటు లౌకిక ప్రపంచం లేదు, ఇటు అలౌకిక ప్రపంచంలో కూడా తినగా లేకుండా ట్రాక్ తప్పిపోయిందన్నట్టు 2 ప్రపంచాల నుండి ఎగిరిపోతారు. జాగ్రత్త పెట్టుకోండి. నేను సాక్షాత్కారంలో వెళ్ళాలని కూడా ఎప్పుడు ఆశ పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. మీ కళ్యాణం కోసం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయాలి. అది ముఖ్యమైన విషయం ఇది. ఇంకొకటి బాబా చెప్పారు, మనము ఒక కుటుంబము అనేటప్పుడు యోగక్షేమాలు, సమాచారం మనము తెలియచేయాలి కదా బాబాకు, నిమిత్తులకు. అటువంటి సంబంధాలు మనం ఉండాలి కదా. లేకపోతే ఏమనుకోవాలి, ఉన్నారా, చచ్చారా, జబ్బొచ్చిందా, రోగం వచ్చిందా, మాయకు వశమైపోయారా, బాబాకు ఆలోచన నడుస్తుంది కదా. మీ లౌకిక నాన్నే మీకు అనుకున్నారేంటి చింత చేసేవాళ్ళు? మరి బాబా మీకు పారలౌకిక నాన్న కదా, ఆయనకు కూడా చింత ఉంటది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ముగ్గురు తండ్రుల రహస్యం సంగమయుగంలో. ముగ్గురు తండ్రులు ఎలా ఉన్నారు అది కూడా బాబా చెప్పారు. ఇంకా ఈరోజు ముఖ్యంగా బాబా గమనిక కలిగిస్తున్నారు ఏంటంటే, మీకు లౌకికంలో కూడా రాని వికల్పాలు ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా మీరు పట్టుదల పెట్టుకొని విజయం పొందాలి అని చెప్తున్నారు బాబా. భయపడిపోకండి. బ్రహ్మ బాబానే మీరు జ్ఞాపకం చేయొద్దు. వికర్మలు వినాశనం కావున్నప్పుడు ఇంకా ఏ దారి, ఎవరి స్మృతి కలగకూడదు కదా. బాబా పైనే, స్వీట్ బాబా పైన లవ్ జోడించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా చెప్తున్నారు, మీరు నవ్వండి, ఆడండి, పాడండి, మాట్లాడండి, సరదాగా ఉండండి, సరదాగా ఉంచండి అందరినీ. కానీ అందులో ఎలాంటి మాయా, దేహాభిమానం యొక్క ఆకర్షణ ఒకరిపైన ఒకరికి పోకూడదు. అది దైహిక ప్రేమగా మారకూడదు. వాళ్ళ స్మృతులు మనల్ని సతాయించేలాగా. ఇది మాయా. దీని నుండి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి స్థితిని దాటాలి మీరు అని చెప్తున్నారు బాబా. గమనిక పెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? మీరు మాస్టర్ పతిత పావని అయి ఉండాలి. శక్తి సంహారి రూపంగా ఉండాలి, ఖాళీ రూపంగా ఉండాలి. మీ ఎదురుగా పతితుల యొక్క సంకల్పం కూడా మీ మీద నడవకూడదు. అటువంటి వాళ్ళు వచ్చినా ఫినిష్ అయిపోవాలి. వాళ్ళ మనసులో ఉన్న సంకల్పం చేంజ్ అయిపోవాలి. అలాంటి ప్రభావశాలి స్థితి మీది ఉండాలి అని చెప్తున్నారు బాబా. రాయల్ రూపంలో ఉన్న కోరికలు స్వరూపం ఏంటంటే పేరు, ప్రఖ్యాతి, పదవి. దీని నుండి అతీతంగా తయారవ్వండి. లౌకిక కోరికలన్నీ వదిలేసాం బాబా దగ్గరకు వచ్చాక. ఇక్కడికి వచ్చి నాకు పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, నన్ను గుర్తించట్లేదు, ఇదేం మాయ మళ్ళీ. దీని నుండి కూడా అతీతంగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. विश्व एक परिवार है, विश्व एक परिवार है, विश्व एक परिवार है, विश्व एक परिवार है।
विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार